బంగారము విధులున్నా నగరములోన కొలువుదీరిన రారాజు జనులను కాయగా ప్రేమతో దీనుడిగా మారి మట్టి నెల చెరినాడు. పాపము శాపములెన్నో ఉన్న జనమును కోరుకున్నాడు. మనల చేర్చాలని తన కొలువులోనికి రాజ్యమునే విడిచాడు. బంగారము విధులున్నా నగరములోనా కొలువుదీరిన రారాజు జనులను కాయగా ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చెరినాడు. అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే. తప్పుల అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే. క్షణకాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు. మన శిక్షనంతా చెల్లించడానికి పరము నుండి వచ్చినాడు. క్షణకాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు. మన శిక్షనంతా చెల్లించడానికి పరము నుండి వచ్చినాడు. బంగారము విధులున్నా నగరములోనా కొలువుదీరిన రారాజు జనులను కాయగా ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చెరినాడు. పాపము నిండిన హృదయములోన నీతి నింపవచ్చినాడు. తనకెంత దూరము మనము వెళ్ళినా ప్రేమనంతా పంచుతాడు. పాపము నిండిన హృదయములోన నీతి నింపవచ్చినాడు. తనకెంత దూరము మనము వెళ్ళినా ప్రేమనంతా పంచుతాడు. పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు. మన దోషమంతా రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు. పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు. మన దోషమంతా రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు. బంగారము విధులున్నా నగరములోనా కొలువుదీరిన యేసయ్యా జనులను కాయగా ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చెరినావయ్యా. పాపము శాపములెన్నో ఉన్న జనమును కోరుకున్నావు. మమ్ము చేర్చాలని నీ కొలువులోనికి రాజ్యమునే విడిచావు.
రక్షణై యేసు ఈ దినం పాపాన్ని తొలగించవచ్చాడుగా నిన్ను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడవచ్చనే చెలిమై చల్లంగా చూసెనే మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే దివిలో వేడుక ఊరంత పండుగ నేడే రారాజు పుట్టెనే ఇలలో జాడగా నింగి తారక వెలిసే వింత చూపగా మహా సంతోషమే ఆనందమే ఆహా ఈ రేయిలో ఉల్లాసమే ఇలా మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా
జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు లేడు జనించినాడు ఆనందం అద్భుతం రేడు లేడు జనించినాడు సంతోషం సమాధానం నెరవేర్పుకై కీర్తించను ప్రభువు దూత తెలిపెను ప్రభురాకను బాసురంబగు క్రీస్తు రాజితం బగు తేజం బహుతో ఉద్భవించినాడు అంబరముగా ఆవిర్భవించే నీతి సూర్యుడై జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు రాజువైన మెస్సయ్యను పూజింపను రండి అద్వితీయుండగు కుమారుని చూద్దాము రండి మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే రేడు లేడు జనించినాడు ఆనందం అద్భుతం రేడు లేడు జనించినాడు సంతోషం సమాధానం రేడు
యేసయ్య పుట్టెను నేడు, తార వెలిసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. యేసయ్య పుట్టెను నేడు, తార వెలిసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, లోకానికిదే నిజమైన పండుగ. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే ఘనమైన పండుగ. యేసయ్య పుట్టెను నేడు, తార వెలిసింది చూడు, సందడి చేద్దాము నేడు, ఊరంతా పండుగ చూడు. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, లోకానికిదే నిజమైన పండుగ. నేడే పండుగ, క్రిస్మస్ పండుగ, సర్వలోకానికే ఘనమైన పండుగ. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, గొర్రెలన్నిటినీ విడిచి పరుగిడిరి. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, గొర్రెలన్నిటినీ విడిచి పరుగిడిరి. సందడి చేస్తారు, ఎంతో ఆనందించారు, సంతోషించారు. తర్వాత ప్రజలు పిల్లల ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జన్మము అది పాపులందరి కొరకు కూడా, పాపులందరి కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు వాళ్ళందరూ కూడా దుష్టుని సంహరించడానికి వచ్చి ఉంటారు. ఏదంట? ఎవరిని సంహరించడానికి? ఆ దుష్టుని. కానీ యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చారు? ఆ దుష్టుని మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. దుష్టుడు దుష్టత్వంలో నశించుటం ఆయనకి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. దుష్టత్వాన్ని దాన్ని నాశనం చేయడానికి, సంహరించడానికి రాలేదు ఆయన. ఆయన దుష్టుడిని, పాపిని అతడు ఆయన మార్చి ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళాలని వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి జన్మముగా ఉంది. తర్వాత ఈ యొక్క చరిత్రని విభజించినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప జన్మము యేసుక్రీస్తు వారి యొక్క జన్మం. మనందరికీ తెలుసు, ఈ యొక్క చంద్రుడి మీదకి కాలు పెట్టింది ఎవరంట? నాకేం తెలుసు, నేను మాత్రం పెట్టలేదండి అంటారా? 1960లో దీనికి వెళ్ళారు. మనకి ఇక్కడ చూస్తుంటే జేమ్స్ బెన్స్ అనేటువంటి వ్యక్తి, మరి వారందరూ కూడా వారి యొక్క జీవితంతో పాటు చంద్రుడి మీద వారు మొట్టమొదటిసారిగా కాలు మోపారు. మోపిన తర్వాత మొట్టమొదటిగా వారు పలికిన మాట హల్లెలూయా. ఏ మాట? దేవుడికి స్తోత్రం, దేవుడిని స్తుతించుడి. అదేవిధంగా ఆయన ఈ యొక్క టీవీ కార్యక్రమంలో, అంటే కాన్ఫరెన్స్ లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగారంట, ఆయన మీ యొక్క ఉద్దేశం ఏమిటి, మీ యొక్క ఆ స్పందన ఎలా ఉంది, చంద్రుడి మీదకి వెళ్ళారు కదా అంటే ఆయన అన్నాడంట, ఏమన్నాడు ఆయన? ఇది గొప్ప ఆశ్చర్యం కాదు, ఇది గొప్ప ఆనందం కాదు. మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టడం కంటే కూడా దేవుడి మానవుడిగా, ఎలాగా దేవుడి మానవుడిగా భూమి మీద ఆయన కాలు పెట్టుట అంతకంటే మరొక ఆశ్చర్యం, మరొక అద్భుతం అనేది లేదని చెప్పారు. ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క విధానం చూస్తే ఆయన ఎలాగా ఒక గొప్ప రాజకోటలో ఆయన జన్మించలేదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుత్వటువంటి ఆ దేవాది దేవుడు ఆయన ఈ రాజకోటలో ఆయన జన్మించలేదు. ఒకవేళ అక్కడ జన్మించినట్లయితే ఈ రోజు మనందరికీ ఆ దేవుడు అందేవుడు కాదు. కాబట్టి ఆయన దీనులను, దరిద్రులను, పాపులను మనందరినీ కూడా ఆయన ధనవంతులుగా చేయటానికి,
మనమందరినీ కూడా ప్రజని పిల్లల ఆయన రాజ్యానికి వారసుగా చేయడానికి ఆయన తనకు తానుగా తగ్గించుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ రీతిగా వచ్చేటువంటి పాపము, ఆదాము ద్వారా వచ్చేటువంటి పాపము ప్రజని పిల్లల ఆనాడు పాత నిబంధన కాలంలో ఆ పాపానికి పాప పరిహార బదులుగా ఏం చేసేవారట? జంతువులను, కోళ్ళు, గేదెలు, జంతువులను వారు పాప పరిహార బలిగా అర్పించేవారు. కాబట్టి ఇక మీదట ఏ జంతువులు కానీ ఏ పశువులు కానీ బలి అర్పించకుండా సర్వమానవాళి యొక్క పాప పరిహారముగా ఆ దేవుని, అంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అనేది చిందించబడాలని మనందరికీ కూడా తెలుసు. అంటే శ్లోకం ఏంటది? శ్లోకం చెప్పండి. శ్లోకం పరిసరి సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణ అవశ్యం తదరతైన పుణ్యదాన బలియాగం అన్నారు. అది దగ్గర బైబిల్లో లేదు కదా, బైబిల్లో లేదు. బైబిల్లో వేరే రకము సర్వమానవాడి యొక్క పాప పరిహారము కొరకు ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అనేది చిందించబడాలని అక్కడ ఉంది. అదే శ్లోకం. కాబట్టి ఇప్పుడు తెలియకుండా ఈ యొక్క ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఒక శరీరం అనేది బలిగా అర్పించబడాలి, అది పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడే శరీరధారిగా, ఏంటంట ఆయన శరీరధారిగా యేసుక్రీస్తు వారి రూపంలో శరీరధారిగా పరిశుద్ధునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుకలో గాని ఆయన జన్మంలో గాని ఆయన జీవించిన జీవితాంతము కూడా ఎక్కడ కూడా ఎటువంటి పాపము చేయనటువంటి వాడు, ఒక మాదిరిగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు వాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించుగా. మనం లాస్ట్ గారు తల్లుల పండుగ జరుపుకున్నారు చాలా గ్రాండ్గా, కానీ ఆ రోజు లేదు. కానీ ఈ దినం ఎందుకు అంటే ప్రత్యేకంగా ఆత్మీయ తల్లిగా తల్లుల పండుగ జరుపుకున్నారు. వాక్యంలో కూడా ఉంది, నీ తల్లిని తండ్రిని సన్మానించుకుని ఆజ్ఞలో. సరే, ఆత్మీయ తల్లిగా ఆశ్చర్యంగా సన్మానిద్దామని చిన్న దేవుడి యొక్క ప్రేరేపణ, అంతే, ఏం లేదు. మరి మన ఆత్మీయ తల్లులు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటి తల్లిగా చూస్తే క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాన పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జనించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది.
బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను.